Hi friends, welcome to my channel. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి మా లేటెస్ట్ వీడియోలు ముందుగా చూడడానికి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే నేను మీకు స్ట్రైట్నర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఏ కంపెనీ అంటే వేగా అండి. సో ఇది వచ్చేసి దాని బాక్స్ ఇలా ఉంది. స్ట్రైట్నర్ ఇలాగే ఉంటుంది. సో ఈ స్ట్రైట్నర్ 3-in-1 అండి. అంటే ఇందులో స్ట్రైట్నర్ ఉంది, క్రింపర్ ఉంది అండ్ కర్లర్ కూడా ఉంది. అంటే ఒకటే దాంట్లో 3 ఉన్నాయి అండ్ 2 years వారంటీ కూడా ఉంది దీనికి. సో ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా 3 ఉన్నాయి కదా. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 1800 పట్టింది. ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయి, ఇంకా తక్కువ కూడా రావచ్చు, బట్ నేనైతే బయటనే కొనుక్కుంటాను. సో ఈ బాక్స్లో మనకి వేగాది మాన్యువల్ ఉంది అండ్ వారంటీ కార్డ్ ఉంది. సో ఇది వచ్చేసి స్ట్రైట్నర్. ఈ స్ట్రైట్నర్లో ఇది వచ్చేసి క్రింపర్, ఇది క్రింపర్ అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్నర్ అండ్ ఇది వచ్చేసి కర్లర్. అండ్ స్ట్రైట్నర్కి ఇది ఆన్ ఆఫ్ బటన్. మనం ప్లగ్ స్విచ్కి కనెక్ట్ చేయగానే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది, ఎల్ఈడిది. అండ్ ఈ పర్టిక్యులర్ స్ట్రైట్నర్కి అయితే ఇప్పుడు దీన్ని మనమైతే ఇలా యూస్ చేయలేము కదండి, 3 ఓపెన్ ఉన్నాక. సో ఇది క్లోజ్ చేసుకోవాలి అంటే ఈ పక్క ఏం లేదు కదా, ఇది ఇలా క్లోజ్ చేసి ఈ బటన్ని ఈ బటన్ ఉంది కదండి, ఇది ఒక్కసారి ఇలా దగ్గరకు అనేసి ఒక్కసారి ఇలా ఓపెన్ చేస్తే స్ట్రైట్నర్ ఓపెన్ అవుతుంది మనకి. అండ్ ఈ సైడ్ ఇటు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది ఇలా పట్టుకొని ఈ బటన్ ఒక్కసారి వెనక్కి ప్రెస్ చేసామంటే కర్లర్ ఓపెన్ అవుతుంది. సో 3 క్లోజ్ చేసుకొని కర్లర్ వాడాలి అనుకున్నాం అనుకోండి, ఇలా దగ్గరికి పట్టుకొని ఒక్కసారి వెనక్కి పుష్ చేయాలి. ఇలా క్లోజ్ అయినప్పుడు కర్లర్ని యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఈ పర్టిక్యులర్ స్ట్రైట్నర్కి అయితే ఈ కార్డ్ ఫుల్గా రొటేట్ అవుతుంది. అంటే మనం ఈ సైడ్ యూజ్ చేసుకోవచ్చు, కావాల్సి ఈ సైడ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫుల్ రొటేట్ అవుతుంది. అండ్ దీని అడ్వాంటేజెస్ వచ్చేసి ఒకే ఐటెంలో 3 థింగ్స్ ఉన్నాయి. అంటే మనం కర్లర్ చేసుకోవచ్చు, కర్లింగ్ చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ క్రిప్ ఆల్సో. ట్రావెలింగ్ టైం అప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైక్ 3 డిఫరెంట్ టైప్స్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఒకటి తీసుకెళ్ళొచ్చు. బట్ దీనికి టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఏం లేదు, ఆటో ఉంటుంది, ఒకటే టెంపరేచర్ ఉంటుంది. సో 120 seconds వరకు హీట్ చేసుకొని వీ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. అండ్ నేను కూడా ఇది ఫస్ట్ టైమే వాడుతున్నాను, అంటే స్ట్రైట్నింగే ఫస్ట్ టైం వాడుతున్నాను. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది అండ్ స్ట్రైట్ కూడా అవుతుంది. అండ్ వైర్ కూడా లెంత్ చాలానే ఉంది, సరిపోతుంది మనకి. అండ్ ఇది స్ట్రైట్నింగ్ కానీ కర్ల్ చేసేటప్పుడు కానీ వీ హ్యావ్ టు యూజ్ హియర్ ఓన్లీ అండ్ వీ షుడెంట్ టచ్ హియర్. ఇక్కడ చాలా హాట్ ఉంటుంది, సో ఇక్కడనే పట్టుకొని మనం స్ట్రైట్ చేసుకుంటాము. ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనము ఒక్కటే ఓపెన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ స్ట్రైట్నింగ్ ఓపెన్ చేసుకోవాలి అనుకున్నాం, ఇది ఇలా క్లోజ్ చేసేసి ఈ సైడ్ ఏం లేదు కదా, ఇక్కడ ఈ సైడ్ నుంచి 1 step బ్యాక్ ఓపెన్ చేయాలి. 1 step బ్యాక్ ఓపెన్ చేస్తే స్ట్రైట్నర్ ఓపెన్ అవుతుంది. ఇది స్ట్రైట్నర్ కదా. అండ్ ఈ సైడ్ నుంచి, ఈ సైడ్ అన్నీ ఉన్నాయి కదా, ఇలా బొమ్మలు ఉన్నాయి కదా, ఈ సైడ్ నుంచి 1 step బ్యాక్ వెళ్తాం, క్రింపర్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి క్రింపర్. అండ్ 3 క్లోజ్ చేసుకొని కర్ల్ యూజ్ చేసుకోవాలనుకుంటే మధ్యలో చేసుకుంటాము. ఇలాగా క్రింపర్ ఓపెన్ అవుతుంది. యూజ్ క్రింపర్ లైక్ దిస్.
సిరామిక్ కోటెడ్ ఉంది. సో హెయిర్ పాడవ్వదు అనమాట. ఇక్కడ సిరామిక్ కోటెడ్ ఉంటుంది, ప్లేట్స్ వచ్చేసి సిరామిక్ కోటెడ్. సో హెయిర్ పాడవ్వదు. బట్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు యూజ్ హెయిర్ సీరమ్స్ అండ్ ఆల్ బికాస్ హెయిర్ పాడవ్వకూడదు కాబట్టి. సో నేను ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్రింపర్ ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను. సో నేను స్విచ్ ఆన్ చేసుకుంటాను అండ్ యూ కెన్ సీ రెడ్ లైట్ ఓవర్. ఇది వెలుగుతుంది, ఇది హీట్ అవుతుంది. ఇక్కడ మాత్రం అస్సలు టచ్ చేయకండి, వేడిగా అవుతుంది. సో ఒక 60 సెకండ్స్ లోపల ఇది హీట్ అవుతుంది. నేను మీకు క్రింప్ చేసి చూపిస్తాను. సో ఇది బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు బాగా హీట్ అయిపోయాక వీ హ్యావ్ టు యూస్ హియర్ ఓన్లీ ఫర్ క్రింపింగ్. సో కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుని హెయిర్ మనం క్రింప్ చేసుకున్నాము. సో ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఈ పర్టికులర్ సెక్షన్కి నేను క్రింప్ చేసి చూపిస్తాను. సో ఇది బాగా హీట్ అయింది. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు క్రింప్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి క్రింపర్. ఇలా ఉంటుంది క్రింప్ చేస్తే హెయిర్. నాకైతే పెద్దగా నచ్చదు, అందుకే నేను కొంచెం సెక్షన్కి మీకు క్రింప్ చేసి చూపించాను. సో ఇలా ఉంటుంది క్రింపర్, కనిపిస్తుంది కదా. ఇది కూడా ఒక 10 సెకండ్స్ పెడుతూ జరిపేస్తే యువర్ హెయిర్ విల్ బి క్రింప్డ్. సో ఇప్పుడైతే నేను మీకు క్రింప్ చేసి చూపించాను నా హెయిర్ ఎలా ఉందో. క్రింప్ ఇలా ఉంటుంది. క్రింపర్లో ఇదిగోండి, ఇలా ఇది క్రింపర్. సో నేను ఇది క్రింప్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో నేను మీకు ఇప్పుడు దీన్ని స్ట్రైట్ చేసి చూపిస్తాను. ఇది ఎలాగో క్రింప్ అయింది కదా, దీన్ని ఇప్పుడు నేను మీకు స్ట్రైట్ చేసి చూపిస్తాను. సో ఇది వేడిగా ఉంటుంది, అక్కడ మాత్రం అస్సలు ముట్టుకోకండి. సో 1 స్టెప్ బ్యాక్. స్ట్రైట్నర్ ఓపెన్ అయింది కదా. సో ఇలా ఇక్కడ పట్టుకొని స్ట్రైట్ చేసేసుకున్నాం. కదా స్ట్రైట్ అయిపోయింది కదా. ఏమన్నా చూపిస్తాను. నేను ఇందాక మీకు క్రింప్ చేసి చూపించినంత స్ట్రైట్ అయిపోయింది కదా. సో ఇలా మనం స్ట్రైట్నింగ్ వాడతాము. స్టెప్ చేసి స్ట్రైట్నింగ్ అనమాట ఇక్కడే పట్టుకోవాలి. అండ్ ఒక 10 సెకండ్స్ పెడితే చాలు, స్ట్రైట్ అవుతుంది హెయిర్. యూ జస్ట్ హ్యావ్ టు కౌంట్ ఇట్. ఇలా స్ట్రైట్నింగ్ వాడతాము. సో నా హెయిర్ స్ట్రైట్ అయింది కదా, కింద క్రింప్ చేసింది కదా చూడండి. ఇది వచ్చేసి స్ట్రైట్నింగ్ అనమాట. సో ఇలా టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు, ఒకటి టెంపరేచర్ ఉంటాయి. అండ్ వన్స్ యూ ఆన్ ద స్విచ్ ఇవి 3 ఆటోమేటిక్గా హీట్ అయిపోతాయి అవంతకనే. సో ఇక్కడ మాత్రం అస్సలు పట్టుకోకూడదు, ఎందుకంటే 3 హీట్ అవుతాయి అట్ ద సేమ్ టైం. ఇది ఒక్కటే దీంట్లో డిసడ్వాంటేజ్, బట్ క్యారింగ్ పర్పసెస్కి అన్నిటికీ చాలా బాగుంది. సో క్రింపర్ చూపించేసాను అండ్ స్ట్రైట్నింగ్ చూపించేసాను. ఇప్పుడు నేను మీకు కర్లింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో 3 క్లోజ్ చేసేసుకున్నాక చిన్న సెక్షన్స్ తీసుకోవాలి. సో ఇలా ఒక చిన్న సెక్షన్ తీసేసుకున్నాను నేను. తీసుకున్నాక ఇది వచ్చేసి కలర్ కదా, ఇందులోకి ఇలాగా
దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే టెంపరేచర్ ఒకటి మనం సెట్ చేసుకోలేము అండ్ ఆల్సో అండ్ నేనైతే ఇక్కడ ముందుగానే సీరం రాసేసుకున్నాను హెయిర్కి. సో యాజ్ యూ కెన్ సీ ఇక్కడ కర్ల్ అయితే వచ్చేసింది, ఇలా ఉంటుంది. సో ఇవి లాంగ్ టైం వరకు ఉంటాయా అంటే ఇట్ డిపెండ్స్ అండి హౌ వి యూజ్ ఇట్. సో ఇది వచ్చేసి కర్లింగ్. సో 10 seconds పెడితే సరిపోతుంది, కర్ల్ కూడా అయిపోతుంది హెయిర్. నాకైతే ఏ పర్టికులర్ స్ట్రైట్నర్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్లీ మనం యూజ్ చేయడం అయిపోయిన తర్వాత సో దీన్ని ఇది కూల్ అయ్యేంత వరకు వీ హ్యావ్ టు రెస్ట్ ఇట్. సో అన్నిటి ఓపెన్ చేసి మనం కూల్ అవ్వనివ్వాలి, లేదంటే ఈ సైడ్స్ అంతా మార్క్స్ వచ్చేస్తాయి. సో ఓపెన్ చేసి కూల్ అయ్యాక మనం లోపల పెట్టుకోవచ్చు. అంతవరకు అయితే పెట్టకండి అండ్ క్లోజ్ కూడా చేయకండి, హ్యావ్ టు ఓపెన్ ఇట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.